మాజీ మిర్చి డైరెక్టర్ తాళా నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. యాదవ ఆత్మీయ సమావేశానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మరి అలాగే వేదికమైనటువంటి యాదవ నాయకులకు, యాదవ సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ గల్లా మాధవ్ గారికి, అలాగే మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కొద్ది టైంలోనే మరి ఏర్పాటు చేసినటువంటి ఈ యాదవ ఆత్మ సమావేశానికి ఇక్కడికి విచ్చేసిన యాదవ యువత అందరికీ, యాదవ సోదరులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అనేక విషయాలు చెప్పారు పెద్దలందరూ. ఈ రోజు మన ముందు ఉన్న ఏకైక లక్ష్యం, గతంలో ఒక 10-15 రోజుల నుంచి జరిగిన విషయాలన్నీ చెప్పారు. మనకి ఏదైతే యాదవ్ సోదరులకి అభ్యర్థులు టిక్కెట్లు రాలేదు, మరి మనం అనేక కష్టం పడ్డాం, చూసాం. అయినప్పటికీ కూడా మనకి ఒక నమ్మకం ఉంది. ఏముంది? యాదవులంటే ఎవరినైనా ఎత్తుకుంటే వదిలిపెట్టని ఏకైక కులం భారతదేశంలో ఎవరు? యాదవ కులం. అలాగే మనం నమ్మే ఉంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వరకు కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచే యాదవులందరూ కూడా ఇప్పటికీ వెన్నంటే ఉన్నారు. మరి అలాగే రేపు రాబోయే ఎలక్షన్లో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి మన యాదవుల సత్తా ఏంటో ఈ పార్లమెంటు నియోజకవర్గంలో చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం యాదవులంటే మరి అనేకమైన చాలా మంది చెప్తా ఉంటారు, యాదవులు పాటిస్తే వెనక్కి తగ్గేదే ఉండదు. అలాంటి యాదవ కులంలో పుట్టిన మనం అత్యధిక మెజార్టీతో పెమ్మసాని చంద్రశేఖర్ గారిని 7 అసెంబ్లీ అభ్యర్థుల్ని గెలిపించి యాదవుల పాత్ర ఈ నియోజకవర్గం, ఈ పార్లమెంట్ లో ఉందని చెప్పేసి మరొకసారి మన సత్తా ఏంటో చూపించాలి. మరి ఇక్కడికి విచ్చేసిన చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన యాదవ సోదరులందరూ కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ ఎనగమాల విందు భోజనాలు చేసి జాగ్రత్తగా మీ గమ్యస్థానాలకు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఇంత చక్క అవకాశాలు ఇచ్చిన ఈ యాదవ సమితి ఆధ్వర్యం అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నా.